ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. ధనస్సు రాశి వారికి ప్రస్తుత గోచార రీత్యా తృతీయ స్థానంలో రాహువు, చతుర్థంలో కుజ శనిగ్రహములు, పంచమ స్థానంలో రవిబుధులు, షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు, నవమ స్థానంలో కేతువు యొక్క సంచార కారణము చేత శుభకరమైనటువంటి యోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనస్సు రాశి వారికి భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో కొంత కాలం నుంచి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ ప్రస్తుత గోచార రీత్యా సుముఖతను ప్రకటిస్తూ ఉన్నాయి. కావున మీకు భూ సంబంధమైనటువంటి స్థిరాస్తులు చేతికి రావటానికి అవకాశం ఉంటుంది. కావున తగిన విధంగా ప్రయత్నాలు చేయడం వలన స్థిరాస్తులలో మీ పేరు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో అపరిచితులను నమ్మి తెలియని వ్యక్తులు మరియు కొత్త వ్యక్తుల చేతులలో మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కావున ఎక్కువగా ఆలోచించి అవతలి వ్యక్తి నమ్మదగిన వారు మరియు తెలిసిన వారు అనే పక్షంలోనే పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. లేని పక్షంలో వారి నుండి లీగల్గా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నవి. ధన సంబంధమైనటువంటి విషయాలలో కూడా నష్టాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తెలియని పరిచయం లేని వ్యక్తుల ద్వారా స్థిరాస్తుల సంబంధమైనటువంటి నష్టాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అందువలన 1-2 సార్లు తెలుసుకున్న పిమ్మటే స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడం ధనస్సు రాశి వారికి చాలా అవసరము. అలాగే కుటుంబ జీవితంలో కొన్నిపాటి మనస్పర్ధలు రావడానికి, చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నవి. కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మౌనం వహించడము ధనస్సు రాశి వారికి ఎంతో శ్రేయోదాయకంగా చెప్పవచ్చు. నమ్మిన వారి నుండి ఇబ్బందులు కలగడానికి మరియు మీ యొక్క శ్రేయోభిలాషులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఉండేటటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఈ కాలం నుండి తదుపరి భవిష్యత్తుకు ఆ యొక్క కోర్టు లావాదేవీలను వాయిదా వేయడం అనేటటువంటిది మంచి ప్రయోజనకరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లల విద్యా విషయంలో పరిశీలన చేసినప్పుడు వారు ఇతరుల కన్నా ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లలు దూర ప్రాంతంలో చదువు, నివాసము వంటి విషయాలలో ఆశాజనకంగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నవి. ఎక్కువగా ఈ కాలంలో దైవ దర్శనం చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు మరియు ఇతర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కావున తగిన జాగ్రత్తలు మరియు శారీరకమైనటువంటి స్థిరత్వం కూడా చాలా అవసరమని చెప్పవచ్చు. నిరంతరము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులు చేయడం వలన శుభకరమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి.